నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. నిన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి సభలో ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చినట్టయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను మంత్రివర్గంలో కూర్చునబెడతామనేటటువంటి హామీ. సో ఇప్పుడంతా కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి ముదిరాజ్, ఇతనే రాబోయేటటువంటి ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉందో ఖచ్చితంగా వాకిట శ్రీహరికే మంత్రివర్గంలో చోటు దక్కబోతుందనేటటువంటి అంశం అయితే పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వాకిట శ్రీహరి అభిమానులంతా కూడా ఈ అంశంపై సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి ఉన్నారు. అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే మామూలుగా ఒక ముఖ్యమంత్రి ఒక స్టేజ్ పై సభలో పూర్తిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఈసారి మంత్రి పదవిని కట్టబెడతామనేటటువంటి హామీ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముదిరాజ్ సామాజిక వర్గం ఒకటే కాకుండా తాడిత పీడిత ప్రజలందరి గురించి ఆలోచన చేసి, అన్ని వర్గాలు అన్ని కులాల గురించి ఆలోచన చేసి, ఏ వర్గాన్ని ఏ కులాన్ని ఎట్లా లిఫ్ట్ చేస్తే మనం వాళ్ళు చట్టసభల్లో వస్తే వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ వారి భవిష్యత్తు గురించి కానీ ఆలోచింప చేయగలుగుతారు, వాళ్ళ స్వయం శక్తితో ముందుకు రాగలుగుతారు అనేటువంటి ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఆయన పూర్తి అవగాహన ఉంది. కాబట్టి స్పష్టంగా ఆ అవగాహన మీద ఆయన ముందు తీసుకుపోయే తరుణం అదృష్టం. తెలంగాణ 119 నియోజకవర్గాల్లో ఒక్కరిని ముదిరాజు గెలవడం అదృష్టం. దాంతోపాటు సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టికోణం ఉంది. ఖచ్చితంగా ప్రతి కులాన్ని కూడా వారి వారి సామాజిక వర్గాలు వారి వారి ఆర్థిక స్థితిగతులను పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఆయన ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి నిన్న చెప్పిన విధంగా నేను ఒక్కటే కాదు, నా పక్కల వీర్లపల్లి శంకర్ గారు కానీ, మన షాద్ నగర్ సరిత గారు కానీ అందరి పట్ల కూడా ఆయన స్పష్టంగా ఒక అవగాహనతో ముందుకు పోతూ ఉన్నారు. అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా సీఎం గారి నోట ఒక ఏం విషయం అంటే, గతంలో నాకు కలిసినప్పుడు చెప్పిన స్పష్టమైన మాట ఏంటంటే 100% శ్రీహరి ప్రతి నియోజకవర్గానికి ప్రతి క్యాస్ట్ సంబంధించిన ప్రతి విషయాన్ని మేము చర్చలో తీసుకున్నాం. కాబట్టి మీ సంబంధించిన విషయం చెప్పు అన్నప్పుడు స్పష్టంగా చెప్పినా నాకు, అన్న మాకు మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రులతో కానీ మంత్రులతోనే మాట్లాడలేకుంటారు. నేను ఒక ఎమ్మెల్యేని, సామాన్య ఎమ్మెల్యేని, మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేని మాత్రం ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సామాజిక వర్గాల పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది. ఆ సామాజిక వర్గం గురించి ఆలోచన చేసేటప్పుడు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే 100% మీరు మాకు ఇంత పెద్ద స్థానాన్ని మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు, ఆ స్థానాన్ని ఇస్తామని కూడా మాటిస్తూ ఉన్నారు. ఆ స్థానం ఇచ్చే కంటే ఒక నిమిషం ముందు కూడా మా ఏదైతే సామాజిక వర్గం బీసీ డీకెంచి బీసీ ఏకి వస్తే చాలా మంది పిల్లల జీవితాల్లో కొంత సహకారం అవుతుంది, వాళ్ళ జీవిత విధానంలో సహకారం అవుతుంది. తరతరాలుగా దీన్ని ఇబ్బంది పడుతూ ఉన్నాం. రేపు రాబోయే తరాలను ఇబ్బంది పడకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అన్న. ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే అడిగిన వెంబడే సరే నాన్పేటలో మాట్లాడదాంలే అని చెప్పేసి ఆయన చెప్పిన విధానాన్ని చూస్తే ఖచ్చితంగా ఒక మంచి రోజులు వచ్చినాయని అనుకుంటా ఉన్నా. ఒక్క ముదిరాజు కులానికి కాకుండా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉన్న పేదలందరి విషయంలో కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన్ని ఒక 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 స్థానంలో అందరి మనసులో ఆయన స్థానాన్ని నిలుపుకుంటున్నారని చెప్పేసి మాత్రం అనుకుంటా ఉన్నాను. మొత్తంగా మీరు వాకిట శ్రీహరి అనే వ్యక్తి ఒక సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా మిమ్మల్ని చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అంటే మీకు మంత్రి పదవిలో కూర్చునబెడతా అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు సంగంబండ కెనాల్ లాంటి పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ రాబోయే రోజుల్లో మంత్రి పదవి కనుక మీకు వరిస్తే ఇంకా ఎట్లా ముందుకెళ్తారు? 100% నా కళలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మక్తల్ను రెవెన్యూ డివిజన్ చేయాలి, ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ చేయాలి. ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రతి సమస్య నాకు నా సమస్య ప్రతి ఒక్కటి నా మనసులో ఉంది, నా ఆలోచన విధానంలో ఉంది. మా పరమేశ్వర చెరువు కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ, ఇక్కడ ఉన్న కాలువలు కానీ, D6 కెనాల్స్ కానీ, ఈ కెనాల్స్లో వాటర్స్ కానీ, వ్యవసాయానికి పెద్దపీట వేయడం కానీ, అదొక్కటే కాకుండా మక్తల్లో రెవెన్యూ డివిజన్తో పాటు మక్తల్లో మౌలిక సదుపాయాలు ఏవీ లేవు, డిగ్రీ కాలేజీలు మిగతా ఏవీ లేకుండా ఒక 10-15 సంవత్సరాలు ఈ నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించకుండా వెనక్కి పడి నెట్టివేయబడింది. అందుకే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండేమో. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా లేకుంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి అసెంబ్లీలో నా నియోజకవర్గం 7 మండలాలు 3 మున్సిపాలిటీ అని ప్రతిసారి గొంతైతే మాట్లాడుతూ ఉంటా.
భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఈ మట్టికి నేలకు నేను ఖచ్చితంగా నా జీవితం ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు ఈ మా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో వీలైనంత వరకు పోటాపోటీగా తీసుకుపోయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేసి జీవన విధానంలో ఈ విధంగా మార్పు ఉండాలా, ఈ విధంగా మనం జీవన విధానం మార్చుకోవాలా. మనమందరం కూడా గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మన తర్వాతి తరాలైన పిల్లలైనా బాధపడకుండా వాళ్ళ జీవన విధానాన్ని ఒక మంచి పద్ధతులు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ప్రక్రియని బాధ్యతగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజలకు సేవ చేయడానికి ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో నా ప్రతి పనిని కూడా ప్రజలకు అంకితం చేస్తా ఉన్నా. నా ఆలోచన విధానాన్ని, నా జీవితాన్ని కూడా ప్రజలకే అంకితం చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియను నేను బాధ్యతగా స్వీకరిస్తాను. కానీ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేస్తున్న సమయంలో చాలా స్పష్టంగా చెప్పారు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే, ముఖ్యంగా మీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కావచ్చు, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే వాకిట శ్రీహరిని మంత్రి పదవిలో చూస్తారని. ఒకవేళ ఇటువంటిది జరిగినా జరగకపోయినా వాకిట శ్రీహరిని మేము రాబోయే రోజుల్లో మంత్రిగా చూసే అవకాశం ఉందంటారా? 100% ఒకటి నిజం చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రజలకు చాలా లబ్ధి చేకూరినది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని సెకండ్ రాజశేఖర రెడ్డిగా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా మీరంటున్నట్టు ఇది నిజం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా ముదిరాజులకు, ఇంత పెద్ద సామాజిక వర్గం ఉన్న ముదిరాజులకు ఒక్క టికెట్ కేటాయించకపోవడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం ఈక్వేషన్స్లో అందరికి అర్థమైంది, ఈ సామాజిక టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది ఈ సామాజిక వర్గాన్ని మనము చూడలేదు కాబట్టి మేము ఓడిపోయినామని చెప్పేసి. నిజంగా సామాజిక వర్గాన్ని చూడలేదు కాబట్టి ఓడిపోయిన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి చూసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక నాయకునిగా వాళ్ళందరి ఆలోచన విధానంతో నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలంటే, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలంటే, ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఎంత దరిద్రంగా తయారైనవో, ఇవన్నిటిని బాగు చేసి మన జీవితంలో మంచి మార్పు రావాలంటే కూడా ముదిరాజ్ బిడ్డలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఖచ్చితంగా మీ వెంట మేము ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి 14 నుంచి 15 సీట్లు గెలిపించి ఇచ్చి మేము ఎంబడి ఉన్నాం, ఖచ్చితంగా మీరు ముందుకు పోండి అనే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తాం. కానీ పూర్తిగా నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ చూసుకున్నట్టయితే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టే వారికే పెద్దపీట వేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముదిరాజులకు సంబంధించి మీకు మంత్రి పదవితో పాటు అదేవిధంగా BCDలో ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గాన్ని BCAలోకి మారుస్తామని. అంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ముదిరాజుల ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముదిరాజులకు ఎరవేసేందుకే ఇటువంటి హామీలన్నీ చేస్తున్నారనేటటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? నిజమే కదా, ఒకవేళ అట్లా అనుకుంటే అది వాళ్ళ తప్పు. కానీ వాళ్ళు ఏదో పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే అని కనిపించినట్ల ఇప్పుడు వాళ్ళు విస్మరించిండ్రు. మా రేవంత్ రెడ్డి మా సీఎం గారు గుర్తించిండ్రు. నువ్వు గుర్తించిన దాన్ని కూడా ఆ కోణంలో చూస్తా అంటే మనం ఏం చేయలేం కదా. అటువంటి ఆలోచన విధానం ఉన్న వ్యక్తికి అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా ఆలోచన విధానం ఉన్న వ్యక్తి నేనేమంటున్నా, ముదిరాజులే కాదు BC బిడ్డలకు నేనంటా ఉన్న BC బిడ్డలకు అందరికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. ST విషయంలో SCల విషయంలో కూడా నిన్న మాట్లాడిండు, SCల విషయంలో మాట్లాడిండు, ముదిరాజుల విషయంలో మాట్లాడిండు, కురువల విషయంలో మాట్లాడిండు, సకల విషయంలో మాట్లాడిండు. ప్రతి కులాన్ని కూడా ఆదరిస్తా ఉన్నాడు, మిమ్మల్ని పైకి తీసుకొస్తాను మాటిస్తా ఉన్నాడు. మీరు అన్నట్టు 14 మందిని గెలిపిస్తేనే నాకు మంత్రి పదవి కాదు, ఈ 14-15 నియోజకవర్గాల మీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి కదా, బీద బడుగు బలిన వర్గాలన్నీ కూడా సాకారం చేయండి కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి మీ మధ్యలో పుట్టి పెరిగిన మీ BC బిడ్డ, మీ పేదింటికి వచ్చిన బిడ్డకి ఒక మంచి స్థానం కూడా కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మనం అనుకునే విధానం బట్టి ఆ మాట మనకు ఆ విధంగానే అర్థమవుతుంది. స్పష్టంగా 100% ముదిరాజులు ఒక్కటే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. 100% 14 సీట్లు ఆయన అయితే అనుకున్నాడో 14 సీట్ల కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందన్నమాట స్పష్టంగా తెలియజేస్తాం. సో ఫైనల్ గా చెప్పండి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. సో ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి గెలుపురే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గంలో ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? ఎందుకంటే మక్తల్, నారాయణపేట,
మహబూబ్ నగర్ ఈ 3 ప్రాంతాలు కూడా బీజేపీకి కంచుకోట అనేది బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? 100% అవన్నీ ఏముండవు. కాంగ్రెస్ పార్టీ 100% గెలవబోతోంది. అది పెద్ద మెజారిటీతో గెలవబోతా ఉంది. ఒకప్పుడు అనుకున్న మాట వాస్తవం ఉండొచ్చు కాక, కానీ ఈ రోజు వాతావరణం మారింది. ఎవరు ఊహించలే మహబూబ్నగర్ జిల్లాలో 14 స్థానాలు గెలుస్తారని. ఎవరు ఊహించిండ్రా? అదే మరొకసారి రిపీట్ కాబోతా ఉంది. నాగర్ కర్నూలు కానీ మహబూబ్నగర్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతా ఉంది. ఆ రేవంత్ రెడ్డి గారికి 14 గెలిపించి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతా ఉందన్న మాట తెలియజేస్తా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. ముదిరాజులకే కాదు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అందరికీ కూడా కాంగ్రెస్ అండగా ఉంటుందనేటటువంటి అంశం నిన్న సభలో చాలా స్పష్టంగా అర్థమైపోయిందంటూ మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మక్తల్ నుంచి.